మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. అంటే ఏ వయసులో ఎంత పనితీరు ఉంటుంది సార్? అంటే 50 ఏళ్లకు మన కిడ్నీ ఎంత పర్సెంట్ పనిచేస్తుంది, 80 ఏళ్ళకి ఎంత పనిచేస్తుంది, అట్లా ఏమైనా స్టాటిస్టిక్స్? సాధారణంగా మనం చేసినటువంటి రక్త పరీక్షల్లో సీరం క్రియాటిన్ అనే పదార్థం అన్ఫార్చునేట్లీ అందరికీ ఒకలానే ఉంటుంది. కానీ గమ్మత్ ఏమిటంటే కిడ్నీ యొక్క పనితనానికి అది అద్భుతమైన సూచికగా మేము భావించం, అయినప్పటికీ కూడా వాటి మీదే ఆధారపడుతూ ఉంటాము. ఒకటి క్రియాటిన్ ఉన్నటువంటి ఒక 20 ఏళ్ల ఈ పిల్లవాడికి బహుశా అతని కిడ్నీ దాదాపుగా 100 GFR ప్రకారంగా చూసుకుంటే 100 ml ఉంటుంది అనుకుందాం. అది 24 ఏళ్ళకి. అదే ఒకటి క్రియాటినిన్ ఒక 70 ఏళ్ల వ్యక్తికి చూస్తే అతని కిడ్నీ 20% పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి వయసు రీత్యా కిడ్నీ యొక్క పనితనంలో తేడా వచ్చినప్పటికీ కూడా రక్త పరీక్షలో పెద్ద తేడా రాదు. కాబట్టి వాడిని యథాతథంగా వాళ్ళకి ఆపాదించడం కష్టం. కాబట్టి మేము తీసుకున్నటువంటి కొన్ని ఫార్ములాలలో వయసు కూడా మేము నిర్ధారించుకుంటాం. వయసు రీత్యా వాడిని మార్చుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా వయసు రీత్యా కిడ్నీ ఫంక్షన్లో మార్పు వస్తుంది. అయితే వాళ్ళ శరీరానికి సరిపోతుంది అది. అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గవచ్చు గాక, కానీ వాళ్ళ శరీరానికి వాళ్ళు సరిపోతుంది. మెటబాలిజమ్స్ అన్నీ తగ్గిపోతాయి వయసు రీత్యా. అది వయసులో వచ్చినటువంటి గొప్పతనము లేదా మంచితనము, తప్పనిసరితనము. సో కాబట్టి అది జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ కిడ్నీలు పాడైపోయా మేము నిర్ధారించము. అదే GFR, ఉదాహరణకు GFR అనే పదం చూద్దాం అనుకున్నాం అనుకోండి. అదే క్రియాటిన్కి GFR 20 ఏళ్ల వాడికి 100 ఉంటే ఇతనికి 20 ఉందనుకోండి, అంటే 20కి వచ్చింది కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఉండదు ముసలి వాళ్ళకి. సో కాబట్టి రకరకాల అంతరాల ఆధారంగా, రకరకాల అంశాల ఆధారంగా మేము కిడ్నీ యొక్క పనితనాన్ని నిర్దేశించి, కిడ్నీ యొక్క పనితనం ఏ విధంగా ఉందో నిర్ధారించుకొని వాళ్ళకి మేము చెప్తూ ఉంటాం. అందులో ఒక వయసు కూడా ఒక భాగం.